ఆగండి, ఆగండి. మా ఫ్రిడ్జ్ ఎలా ఉందో మీకు చూపించాలనుకుంటున్నాను. ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే చేస్తున్నానండి ఈరోజైతే మంచిగా. చూస్తున్నారు కదా! ఫ్రిడ్జ్‌లో ఉన్న సామానం అయితే ఈ విధంగా అయితే తీసేసుకుంటున్నాను మొత్తం అన్నీ కూడా. చూస్తున్నారు కదా! మన ఫ్రిడ్జ్‌లో అయితే ఏమేమి ఐటెమ్స్ ఉన్నాయో అన్నీ కూడా మీరు గమనించగలరు. గమనించి మన వీడియోలో అయితే ఏమేమి ఉన్నాయో కామెంట్ చేయండి. మీరు కూడా మీ ఫ్రిడ్జ్‌లో ఏమేమి స్టోర్ చేస్తారో మొత్తం అంతా కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నీ కూడా నేను ఫ్రిడ్జ్‌లో మొత్తం అన్నీ తీసేసి మంచిగా నీట్‌గా అయితే క్లీన్ చేసుకోవాలని డిసైడ్ అయ్యానండి. ఎలాగో తొలి ఏకాదశి వస్తుంది కదా ఎల్లుండి. సో, మనం చేసుకోపోయినా మొత్తం అన్నీ కూడా నీట్‌గా అయితే చేసుకోవాలి కదండీ! మొత్తం అన్ని పనులు కూడా. నేనైతే నెలకొకసారి అయితే ఫ్రిడ్జ్ అయితే క్లీనింగ్ చేస్తాను. చూడండి మా ఫ్రిడ్జ్‌లో అయితే ఏమేమి ఉన్నాయో మొత్తం అన్నీ కూడా మీరు గమనించండి. గమనించి నాకు కామెంట్ చేయండి. మీరు మీ ఫ్రిడ్జ్‌లో ఏమేమి స్టోర్ చేస్తారు? ఎలా అని అదే ఏమేమి స్టోర్ చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రూట్స్ ఇవి లేవేంటి అనేసి మీరు అనుకోవచ్చు. మేము ఫ్రూట్స్ అవి కూడా ఏం పెట్టుకోమండి. ఎప్పుడైనా తెస్తే బనానాస్ తెస్తారు. అలాగే యాపిల్ తెస్తారండి. ఇక్కడ ఫ్రూట్స్ అంత ఏంటంటారు, ఫ్రెష్‌గా అయితే ఉండవు. నిలవైపోయినయి ఉంటాయి. మనకు ఆంధ్ర నుంచే వస్తాయండి ఇక్కడికి. అక్కడి నుంచి ఇక్కడికి పార్సెల్స్ వచ్చేసరికి అవి నలిగిపోయి మొత్తం కుళ్ళిపోయినట్టు అయిపోతాయన్నమాట. సో, అందుకే మేము ఫ్రూట్స్ చాలా తక్కువండి తెస్తారు. ఇవన్నీ కూడా నేను ఫ్రిడ్జ్‌లో నుంచి అన్నీ కూడా కింద పెట్టేసానండి. ఇదైతే బార్లీ అండి. బార్లీ పౌడరు. బార్లీ కూడా ఇక్కడ దొరకవు ఆంధ్ర నుంచి. ఇదైతే బేకింగ్ సోడా, బేకింగ్ పౌడరు, ఇవన్నీ కూడా నేను మీషోలోనే బుక్ చేసుకున్నానండి. డ్రై ఈస్ట్ అనమాట ఇది కూడా. డోనట్స్ చేద్దామని చెప్పేసి బుక్ చేశానండి. మీషోలోనే బుక్ చేశాను ఇది కూడా నేను. చాలా వరకు నేను మీషో ప్రొడక్ట్స్ అయితేనే బుక్ చేసుకుంటానండి. ఎందుకంటే నాకు బడ్జెట్ ఫ్రెండ్లీలో అన్నీ దొరుకుతాయి. క్వాలిటీ కూడా నాకు నచ్చుతుంది మీషో అయితే. మీరు ఎందులో బుక్ చేస్తారో కూడా కామెంట్ చేయండి. త్వరలోనే మనకి డోనట్స్ కూడా వీడియో అయితే వస్తదండి. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే నేను ఈస్టు, ఇంకా బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఇవన్నీ కూడా నేను మీషోలోనే బుక్ చేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ కూడా బుక్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా మీషోలోనేనండి. చాలా అంటే చాలా క్వాలిటీ బాగుంటుంది. మంచి మనకి బడ్జెట్‌లో దొరుకుతుందనమాట. సో, ఇవైతే నేను మీషోలోనే బుక్ చేసుకున్నానండి. వెనిల్లా ఎసెన్స్, పైనాపిల్ ఎసెన్స్ ఇవి కూడా నేను బుక్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా! బేకింగ్ పౌడర్ ఇంకా బేకింగ్ సోడా. నేను ఇవి కూడా మీషోలోనే బుక్ చేసుకున్నానండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మిల్క్ మేడ్. నా ఫ్రిడ్జ్‌లో అయితే ఇవి ఉన్నాయండి. మీ ఫ్రిడ్జ్‌లో ఏమేమి స్టోర్ చేసుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా! మిల్క్ మేడ్ అండి. ఇదైతే ఏపీలోనే తీసుకున్నా. ఆంధ్ర వచ్చినప్పుడు డీమార్ట్‌లో తీసుకున్నాననమాట. ఇంకా నెక్స్ట్ వచ్చి పానీపూరీలు. ఇవి కూడా నేను ఆంధ్రాలోనే కొనుక్కొని తెచ్చుకున్నానండి. ఇలా డబ్బాలో అయితే పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేసుకుంటాను. ఇంకా నెక్స్ట్ చాక్లెట్స్, కోకో పౌడర్ ఇవన్నీ కూడా కింద మనకి ఉంటది కదండీ! అందులో అయితే వేసుకుంటాను మొత్తం. చింతపండు ఇలా ఏవైనా సరే ఇలా ఇందులో అయితే వేసుకుంటాను. మొత్తం అన్నీ కూడా ఇందులో పెట్టుకుంటాను లాస్ట్‌లో. మీ ఫ్రిడ్జ్‌లో ఏమేమి స్టోర్ చేసుకుంటారు? ఫ్రిడ్జ్‌లో ఏమేమి పెడతారు? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ఫ్రిడ్జ్‌లో అయితే ఇట్లా ఉంటాయి. మీరు మీ ఫ్రిడ్జ్‌లో ఏం పెట్టుకుంటారు? ఏమేమి స్టోర్ చేస్తారు? అనేది కామెంట్ చేయండి. మా ఫ్రిడ్జ్‌లో అయితే ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ అయితే ప్రెజెంట్ అయితే లేదు. వీడియోస్ కోసం ఇవన్నీ తెచ్చిపెట్టడం ఇలాంటివి నేనేం చేయలేను. ఎలా ఉన్నది అలాగే చూపించాలని నేను అనుకుంటాను. సో, అందుకే మా ఫ్రిడ్జ్‌లో ఎలా ఉందో అలాగే మీకు చూపిస్తున్నాననమాట. వీడియోస్ పర్పస్‌గా అట్టా తెచ్చినయి అయితే ఏం లేదండి. ఇదైతే ఈ పెట్‌లో ఉంది కదండీ! డార్క్ చాక్లెట్ అదనమాట. ఇలా ప్యాకెట్‌లో ఉంటది. ఇవన్నమాట మన చాక్లెట్స్. ఇవన్నీ కూడా చాక్లెట్స్ అన్నీ కూడా తీసి బయటైతే పెట్టేసానండి. ఇంక ఇదొచ్చి కోకో పౌడరు. ఇది కూడా నేను మీషోలోనే బుక్ చేసుకున్నాను.
4 డబ్బాలనుకుంటా. 4 డబ్బాలు ఎంతో గాని పడింది. తక్కువ కాస్టే పడింది నాకు. సో, ఇలా మనం అంటే తక్కువ బడ్జెట్‌లో కావాలనుకుంటే తక్కువ రేట్‌లో ఉండాలి, క్వాలిటీ కావాలనుకుంటే మీషో అయితే నాకు బెస్ట్ అనిపిస్తది. సో, ఎక్కువ నేను మీషోలోనే తీసుకుంటానండి. చూస్తున్నారు కదా! కోకో పౌడర్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది. ఆల్రెడీ ఒకసారి కేక్ చేశానండి. చాలా బావుంది. మంచి టేస్ట్ కూడా వచ్చిందండి. ఇలా వెనిలా ఎసెన్స్ కానీ, పైనాపిల్ ఎసెన్స్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఇవన్నీ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ కానీ ఇలా ఏదైనా సరే మీషోలో అయితే తీసుకున్నాను నేను. క్వాలిటీ కూడా నాకు బెస్ట్ అనిపిస్తది. ఓట్స్ కూడా తీసుకుంటానండి మీషోలో. మీరు ఏమేమి వీడియోస్‌లో మొత్తం ఏమేమి చూసారు? ఏంటి? మీ ఫ్రిడ్జ్‌లో ఏం స్టోర్ చేసుకుంటారు? ఏంటి అన్నది కూడా నాకు కామెంట్ చేయండి. అలాగే మీరు ఒక లైక్ ఇస్తే గనక మన ఛానల్‌ని ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి ఎవ్వరికైనా సరే షేర్ చేయండి మన ఛానల్‌నైతే. డ్రై ఫ్రూట్స్ కూడా నేను ఇలా ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేసుకుంటాను మొత్తం అన్నీ కూడా. ఈ విధంగా ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేస్తాను మొత్తం అన్నీ చూస్తున్నారు కదా! ఇలా పిస్తా, వాల్నట్స్, బాదం, వాల్నట్స్ కూడా హెల్త్‌కి చాలా మంచిదండి. బీపీ అదుపులో ఉండటంతో పాటు రక్త ప్రసరణ జరుగుతుంది. శరీరంలోని మెదడు కొవ్వును తొలగిస్తుంది. ఆరోగ్యం గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులోని ఫాలిక్ యాసిడ్ ఫ్యాట్స్ ఆకలిని తగ్గించడంతో పాటు బరువు తగ్గడంలో కూడా మనకి సహాయం చేస్తుందనమాట. డయాబెటిస్ అదుపులో ఉంచుతుంది. అంటే షుగర్ ఉన్న వాళ్ళకి అదుపులో ఉంచుతుంది. శరీరానికి కావాల్సిన ఫైబర్, విటమిన్స్, కాల్షియం, పొటాషియం, సోడియం, ఇతర పోషకాలు కూడా అందిస్తాయన్నమాట. అంటే వాల్నట్స్ తినడం వల్ల మనకి ఇన్ని ప్రయోగాలున్నాయి. ఇంకా వచ్చి బాదం. బాదం తినడం వల్ల బల మెదడు బలపడుతుంది. జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యంగా మెరుగుపడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌లను తగ్గిస్తుంది. అంటే కొలెస్ట్రాల్ ఏమైనా ఉంటే చెడు కొలెస్ట్రాల్ గుండెకి ఆరోగ్యంగా ఉంచడానికి మనకి తోడ్పడుతుందన్నమాట. ఎముకలు, దంతాలు బలంగా ఉండడానికి తోడ్పడతాయి. రక్తహీనత తగ్గిస్తుంది. ఐరన్ ఎక్కువగా ఉంటుంది. జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి బాదం తినడం వల్ల. ఇదొచ్చేసి ఆవకాయ కారం అండి. ఇందులోనే మీకు చిట్కాలు కూడా చెప్పేస్తున్నాను నేను. ఏం తింటే ఏది అనేసి. జీడిపప్పు కూడా అంతే. ఉదయం ఖాళీ కడుపున బాదం పప్పు తినడం వల్ల మనకి చాలానే ఉంటాయి. నానబెట్టుకుని బాదం పప్పు అయితే తినాలి. ఇంకొస్తే జీడిపప్పు కూడా అంతేనండి. చాలా మంచిది మనకి హెల్త్‌కి కూడా. ఇంకా వేరుశనగలు కూడా చాలా మంచిదండి హెల్త్‌కి. ఇంకివి వచ్చేసి చాయా సీడ్స్ కూడా మనకి చాలా హెల్త్‌కి అది చాలా మంచిదనమాట. వేరుశనగలు నానబెట్టుకుని గనక తింటే రాత్రులు నానబెట్టుకుని శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి ప్రోటీన్, ఫైబర్, ఐరన్, మాగ్నీషియంలతో పాటు నిండిన శక్తిని పెంచుతుంది. నానబెట్టడం వల్ల వేరుశనగలు సులభంగా జీర్ణమవుతాయంట. సో, తినండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇవొచ్చేసి సన్‌ఫ్లవర్ సీడ్స్.
సన్‌ఫ్లవర్ సీడ్స్ అంటే పొద్దుతిరుగుడు పువ్వులన్నమాట. ప్రతిరోజు 30 గ్రాములు పొద్దుతిరుగుడు విత్తనాలు తినడం వల్ల కలిగే ఉపయోగాలు: విటమిన్ ఇ మరియు సెలీనియం, మెగ్నీషియం లభిస్తాయి. బీపీను, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. శరీరంలో ఉండే స్థాయి పెరుగుతుంది. హృదయ సంబంధం రోగాల నుంచి విముక్తి పొందడానికి తోడ్పడతాయి. మనకి ఈ పొద్దుతిరుగుడు పువ్వులన్నది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పంప్కిన్ సీడ్స్. ఈ పంప్కిన్ సీడ్స్ అంటే గుమ్మడికాయ గింజలనమాట. ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగపడతాయి. ఇవి విటమిన్ ఏ, సి, ఇ, ఐరన్, ఫైబర్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా కలిగి ఉంటాయి. రోజు ఒక చెంచా గుమ్మడికాయ గింజలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి. అర్థమైంది కదా! మీరు కూడా ట్రై చేయండి. రోజు తినండి. 1 స్పూన్ లేదా 2 చెంచాలు తింటే మంచిదనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్. ఫ్లాక్స్ సీడ్స్ తినడం వల్ల కూడా మనకి చాలా మంచిదేనండి. హెల్త్ పరంగా కూడా. హెయిర్ ఫాల్ అన్నది మెయిన్. హెయిర్‌కి ప్యాక్ ఇలా వేసుకోవచ్చు. లేదంటే వేయించి పొడి చేసుకొని బెల్లం ఇట్లా కలుపుకొని లడ్డూలాగా చేసుకొని తిన్నా కూడా మనకి చాలా మంచిది. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అలాగే హెయిర్‌కి ప్యాక్‌లా కూడా పెట్టుకోవచ్చండి జెల్లీలా చేసుకొని. ఇంకా నెక్స్ట్ వచ్చి ఎండు చేపలు, ఎండు రొయ్యలనమాట. ఇదైతే పచ్చడండి. చిన్న మ్యాంగో పికిల్సే. చిన్న చిన్నగా ముక్కలైతే కట్ చేసుకొని చేసుకుంటామండి ఈ పచ్చడి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి వడియాలనమాట. ఆంధ్రాలోనే తెచ్చుకున్నాను ప్యాకెట్టు. ఇలా అయితే ఉంటాయండి చిన్నగా. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే మనకి ఈ సైజులో అయితే ఉంటాయన్నమాట ఇవి. ప్యాకెట్ పలంగా తీసుకున్నాను నేను. మీరు మీ ఫ్రిడ్జ్‌లో ఏం స్టోర్ చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు ఈ వీడియోలో మీరు ఏమేమి గమనించారో కూడా చెప్పండి. ఇవైతే దోసపప్పు అండి. దోసపప్పు అయితే మనకి కర్రీస్‌కి అది గ్రేవీకి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను తీసుకున్నాను. కర్రీస్‌లో గ్రేవీ కంటే మీరు వెండు కొబ్బరి ఇంకా దోసపప్పు నానబెట్టుకొని గనక మీరు పేస్ట్ ఆడుకొని వేసుకున్నట్లయితే మంచి గ్రేవీ వస్తుంది. అలాగే టేస్ట్ కూడా వస్తుంది. ఇదైతే షర్బత్ అండి. ఇది కూడా నేను మీషో డీమార్ట్‌లో తీసుకున్నాను. షర్బత్తు ఇంకా మిల్క్ మేడ్ ఇవి కూడా నేను డీమార్ట్‌లో తీసుకున్నాను. ఇవి వచ్చేసి నువ్వులండి. ఇక్కడ షాప్‌లో అయితే తీసుకున్నాము. ఇది బయటుంటే పురుగు పట్టేస్తదని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇదైతే పక్కన పెట్టేస్తున్నాను. మొత్తానికి ఇదైతే ఖాళీ చేస్తానండి. మొత్తం అంతా కూడా శుభ్రం చేసేటప్పటికి నా పని అయిపోతుంది. ఇదొచ్చి మనం ఇంటి పక్కన అదే మనం ఇంట్లో చేసుకున్న పప్పన్నమాట ఇది. ఇట్లా ఉంటది మనం ఇంట్లో చేసుకున్న పప్పయితే. బయట కొన్నదేంటంటే ఏవో కలుపుతారు కదా! మంచిగా నీట్‌గా కనపడడానికి కలర్ అది మిక్స్ చేస్తారంట. సో, అందుకే. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇది సన్న సేమియా అండి. సన్న సేమియా అంటే ఇది దేనికి తీసుకున్నానంటే నేను కునాఫా చాక్లేట్ చేసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాను. ఇప్పటి వరకు కునాఫా ఎవరైనా ఉన్నారా? తినకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి అబ్బా! నేను ఆల్రెడీ ఒకసారి ట్రై చేసిన. మీలో ఎంతమంది కునాఫా చాక్లేట్ ట్రై చేశారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనం బయట కొనే కన్నా మనం ఇంట్లో చేసుకోవడం మంచిది కదా! నేను మౌల్స్ కూడా బుక్ చేసుకుంటాను. మీకు కునాఫా చాక్లేట్ కూడా చూపిస్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హోమ్‌మేడ్ నెయ్యన్నమాట. గేదె నెయ్య. ఇది ఇంట్లో చేసుకున్న నెయ్యండి. మాకైతే గేదె అది లేదు. బయట కొనుక్కున్నయే. సో, వాటి నుంచి పెరుగు తోడు పెట్టుకొని ఇట్లా నెయ్యయితే చేసుకొనైతే స్టోర్ చేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చి బెల్లమండి. ఆంధ్రా నుంచి వచ్చినప్పుడు తెచ్చుకుంటాము. సో, బెల్లం ఏంటంటే ఇక్కడ ఉండలాగా ఉంటదనమాట. చూస్తున్నారు కదా! మన ఫ్రిడ్జ్ అయితే ప్రస్తుతానికి ఇలా ఉంది. దీన్ని మంచిగా నీట్‌గా అయితే మనం శుభ్రం చేసుకోవడమే. ఎలాంటి లిక్విడ్ అయితే నేను యూజ్ చేయట్లేదు.
చూస్తున్నారు కదా, మన ఫ్రిడ్జ్ అయితే ప్రజెంట్ అయితే ఇలా ఉందన్నమాట. ఇంకా పని స్టార్ట్ చేయడమేనమాట. చూస్తున్నారు కదా ఎలా ఉందో, ఎలా ఉంది. ఇప్పుడు దీన్ని ఏంటంటే నేను కొంచెం తడి చేసుకుని అయితే క్లీన్ చేసుకుంటున్నాను. క్లాత్ అన్నది తడి చేసి ఇట్లా చూస్తున్నారు కదా, ఈ డీప్లో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి నేను ఇంకేం తడి చేయలేదు. సో డీప్ క్లీన్ చేసేటప్పుడు నాకు మొత్తం అంతా ఇట్లా సరిపోయింది వాటర్ అన్నది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మొత్తం అంతా కూడా ఇలా క్లీన్ చేసుకోవాలి. మీరు ఇచ్చే ఒక లైక్ మనకు చాలా విలువైందండి. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో మీరు ఏమేమి చూసారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు మీ ఫ్రిడ్జ్లో ఏమేమి స్టోర్ చేస్తారో కామెంట్ చేయండి. మా ఫ్రిడ్జ్లో అయితే ఎలాంటి వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ లేవు. నేను ఎలా ఉంటే అలానే చూపిస్తాను. లేని గొప్పలు, లేని ఏమి అయితే నేను చూపించనండి. నేను ఎలా ఉంటాను ఏంటి అన్నది నా ఒరిజినాలిటీ మాత్రమే మీతో షేర్ చేసుకుంటాను. అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని అయితే నేను ఎప్పుడు గర్వంగా చెప్పుకోనండి. ఉన్నది ఏంటో అదే చెప్పుకుంటాను. ప్రజెంట్ మా ఇంట్లో అయితే ఇలాగే ఉంటుంది. సో మీకు అదే చూపిస్తున్నాను అనమాట. ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుంటాను. మొత్తం అంతా కూడా ఈ విధంగా క్లీన్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ ఎలాగో శ్రావణం కదా, మళ్ళీ ఈ ఇంకా నెక్స్ట్ మంత్ కూడా ఒకసారి అంటే మంత్లీ ఒకసారి క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట. మనం బెల్లం అది పెట్టడం వల్ల నాకు ఇట్లా జిడ్డుగా అయిపోయింది, కానీ బెల్లం పెట్టకపోతే మంచి నీట్గా ఉంటుందండి. బెల్లం కూడా ఒక డబ్బాలో అయితే వేసుకుంటాను, అప్పుడైతే ఇంకా నీట్గా ఉంటుంది. చూడాలి. ఫ్రిడ్జ్లో కోసం అని చెప్పేసి ఇంకా నేను ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నాను, కానీ నార్మల్గా అయితే ప్లాస్టిక్ ఏమి ఉండవండి నా దగ్గర. చాలా తక్కువ ప్లాస్టిక్ సామాను అయితే అస్సలు యూజ్ చేయను. కాకపోతే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేవి అన్నీ స్టీలు పెట్టలేము కదా, సో అందుకని చెప్పేసి ప్లాస్టిక్ అనమాట. సో ఈ విధంగా అయితే నేను ఇలా తడి చేసుకుని అయితే ఈ విధంగా అయితే మొత్తం అంతా కూడా నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాను. ఫస్ట్ ఏంటంటే ఒక నిమిషం పాటు నాననివ్వాలన్నమాట. అట్లా అయితే మనకి ఈజీగా అయితే మురికి అన్నది వదిలేస్తుంది. ఎలాంటి జిడ్లు అయినా సరే నీట్గా వచ్చేస్తాయండి. మీకు జిడ్డుగా అది ఉన్నట్లయితే కొంచెం సర్ఫ్ ఉంటుంది కదా, లైట్గా సర్ఫ్ వాటర్లో ముంచుకొని క్లీన్ చేసుకోవచ్చు. నాకు ఎలాంటి జిడ్డు అనిపించలేదు. ఇదైతే నాకు బెల్లమే కనుక అంత అనిపించలేదండి. చూస్తున్నారు కదా, మళ్ళీ వాటర్లో అయితే క్లాత్ అయితే ముంచుకొని ఈ విధంగా అయితే మొత్తం గట్టిగా రఫ్ చేసుకోవాలన్నమాట. ఒక 2 నిమిషాల పాటు నానితే మీకు మురికి ఈజీగా అన్నది వదిలేస్తుంది. ఇలా ఇదే విధంగా సైడు డోర్లో మొత్తం అంతా కూడా నీట్గా అయితే క్లీన్గా తుడుచుకుంటున్నాను. ముందైతే తడి బట్టతో అయితే క్లీన్గా అయితే చేసుకున్నాను. తర్వాత పొడి క్లాత్తో తుడుచుకుంటే మనకి నీట్గా అన్నది ఉంటుందన్నమాట. ఇదంతా కూడా మీరు స్విచ్ ఆఫ్ చేసుకుని చేయాలండి. ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఎప్పుడు కూడా మీరు స్విచ్ ఆన్లో ఉండగా మాత్రం అస్సలు క్లీన్ చేయొద్దు. షాక్ కొడుతుంది, లేదంటే ఎటు లేని ప్రమాదం మనకే. సో అందుకే స్విచ్ ఆఫ్ చేసుకొని మీరు క్లీన్ చేసుకోండి. ఎందుకంటే మనం తడి బట్టతో అది క్లీన్ చేస్తున్నాం కదా, సో ఎలాంటి కరెంట్ మనకి మీద ఎఫెక్ట్ అవ్వద్దు కదా. సో అందుకని ఈ స్విచ్ ఆఫ్ చేసుకుని మాత్రం పని చేయండి. కరెంట్కి సంబంధించిన ఏదైనా సరే స్విచ్ ఆఫ్లో ఉండగానే మీరు చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నేను ఫ్రిడ్జ్ అయితే నీట్గా తడి బట్టతో అయితే ఈ విధంగా అయితే మొత్తం క్లీన్ చేసుకున్నానండి. మీకు ఎట్లా అనిపించిందో వీడియో కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ వాల్యుబుల్ సలహాలు కూడా ఇవ్వండి. మీరు మీ ఫ్రిడ్జ్లో ఏం స్టోర్ చేస్తారు ఏంటి అన్నది కూడా కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, మొత్తానికైతే ఈ విధంగా అయితే నేను క్లీన్ చేస్తాను. ఇలా తడి బట్టతో చూస్తున్నారు కదా, కొంచెం గట్టిగానే రఫ్ చేయాలన్నమాట. ఇలా గట్టిగా రఫ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా మురికి అన్నది పోతుంది. ఇది సర్ఫ్ లేదంటే కాలిన్ అది ఉంటుంది కదా, సో అవి కూడా యూజ్ చేయొచ్చు. నేను ఏం యూజ్ చేయలేదండి. ఏం యూజ్ చేయకుండా జస్ట్ వాటర్లో క్లాత్ అయితే తడిపి నేను ఇట్లా చేశాను నీట్గా. ఇవన్నీ కూడా తీసి మీరు సబ్బుతో అది తోమచ్చు, బట్ నేను అలా ఏం చేయలేదండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా జస్ట్ తడి క్లాత్తోనే క్లీన్ చేస్తున్నాను.
ఇలానే మొత్తం అన్నీ ఈ ఫ్రిడ్జ్ 4 ఉంటాయి కదా! ఈ 4 అరలు కూడా నేను ఇలా విధంగానే క్లీన్ చేసుకున్నాను. చూడండి ఈ విధంగా అయితే తడి బట్టతో అయితే తుడుచుకున్నాం కదా! ఇప్పుడు పొడి బట్టతో అయితే క్లీన్ చేస్తున్నాను మొత్తం అంతా కూడా. ఇలా పొడి బట్టతో కూడా మనం నీట్‌గా శుభ్రంగా అయితే తుడిచేసుకోవాలి. మనం ఎక్కడైతే మొత్తం అంతా తడి బట్టతో మొత్తం అంతా క్లీన్ చేసాం కదా! సో, అదే విధంగా మొత్తం అంతా పొడి బట్టతో కూడా నీట్‌గా తుడిచేసుకోవాలన్నమాట. ఇంత వర్క్ చేశాను నేను నిన్నంతా. ఏమైనా పండుగలొస్తే చాలు కదా! మొత్తం అన్నీ కూడా మొత్తం క్లీన్ చేయాల్సిన పనులుంటాయి మనకి. ఈ విధంగా అయితే మొత్తం అంతా కూడా పొడి బట్టతో అయితే ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుంటున్నాను మళ్ళీ రెండోసారి. ఫస్ట్ అయితే తడి బట్టతో ఒకసారి నీట్‌గా అయితే క్లీన్ చేసుకున్నాను. తర్వాత మొత్తం తడి ఏమీ లేకుండా ఒక పొడి బట్టతో అయితే ఈ విధంగా అయితే నేను క్లీన్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే నేను డేలో ఎన్ని పనులైతే చేసుకున్నానో మీకైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే మా ఫ్రిడ్జ్‌లో ఏమేమి స్టోర్ చేస్తాను, ఏంటి అన్నది కూడా మీకు చూపిస్తున్నాను. మీరు మీ ఫ్రిడ్జ్‌లో ఏమేమి స్టోర్ చేస్తారు, నెక్స్ట్ ఫ్రిడ్జ్ అది క్లీనింగ్‌కి ఏమి లిక్విడ్స్ యూజ్ చేస్తారో కూడా కామెంట్ చేయండి. ఈ విధంగా అయితే మొత్తం అంతా కూడా నేను పొడి బట్టతో అయితే ఇలా క్లీన్ చేస్తున్నానండి. ఈ విధంగా ఈ సైడ్ అవి ఉంటాయి కదా! అవి తీసి అయితే ఇలా క్లీన్ చేసుకున్నాను నీట్‌గా అయితే. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే నీట్‌గా అయితే క్లీన్ చేసుకున్నానండి. చూడండి ఎంత నీట్‌గా, ఎంత మంచిగా కనిపిస్తుందో. ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. మన ఫ్రిడ్జ్ అయితే క్లీనింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు నేను ఒక్కొక్కటి అయితే పెడుతున్నాను. కేక్‌కి సంబంధించి ఇట్లా కోకో పౌడరు, ఈ విధంగా మనకి వెమ్మటే తీసుకునేలా కనిపించేలాగైతే ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నానండి ఒక్కొక్కటి కూడా. నేనైతే కోకో పౌడర్ పెట్టాను ఫస్టు. నెక్స్ట్ వచ్చి వెనిలా ఎసెన్స్, పైనాపిల్ ఎసెన్స్ కూడా బాటిల్స్ ఇట్లా పెట్టేసుకున్నాను. మనకి ఈజీగా ఏంటంటే కనిపిస్తాయన్నమాట. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఈస్ట్ ప్యాకెట్స్ ఇవి కూడా నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను. చూస్తున్నారు కదా! ఏమో నాకొచ్చినట్టయితే నేను సదురుకున్నానండి. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అనమాట. అదైతే ఈస్ట్ 2 ప్యాకెట్స్. ఇంకా ట్రై చేయలేదండి, చేస్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చి మిల్క్ మేడ్ అండి. ఇది కూడా నేను ఇక్కడే పెట్టుకుంటున్నాను. మా పాప అయితే నార్మల్‌గా కూడా తినేస్తుంది మిల్క్ మేడ్ బాగుందనేసి. ఇది వచ్చేసి ఈనో అండి. ఈనో కూడా నేను ఇట్లా ఒక చిన్న డబ్బాలో అయితే వేసి పెట్టుకుంటున్నాను. ఇది వచ్చేసి కిస్మిస్ అన్నమాట. ఇది వచ్చేసి షర్బత్. షర్బత్ వచ్చేసి కింద పెట్టుకుంటున్నాను ఇట్లా. అంటే మనకి ఈజీగా కనిపించేటట్టు పెట్టుకున్నామంటే మొత్తం అన్నీ ఎతకాల్సిన పని ఉండదు కదా! సో, అందుకని చెప్పేసి నేను కనిపించేటట్టుగా ఇట్లా నీట్‌గా అయితే పెట్టేసానండి. ఒక్కొక్కటి కూడా ఇదొచ్చేసి ఇందాక వీటి ఉపయోగాలు కూడా చెప్పాను. పంప్కిన్ సీడ్స్ అండి. మన హార్ట్‌కి అది మన ఒంట్లో ఉన్న కొవ్వుని ఇయన్నీ కూడా కరిగిస్తుంది. ఇంకా నెక్స్ట్ సన్‌ఫ్లవర్ సీడ్స్, అవిసె గింజలు అంటే ఫ్లాక్స్ సీడ్స్. నాకు అంతగా ఇంగ్లీష్ అది రాదండి. సో, అందుకే నేను ఎట్లా చెప్పినా కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. సపోర్ట్ చేయండి. ఇంకా చాయా సీడ్స్ కూడా నానబెట్టుకుని తాగితే హెయిర్‌కి అది మంచిదనమాట. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. ఫ్లాక్స్ సీడ్స్ ఏం తిన్నా సరే. ఇంకా నెక్స్ట్ చాక్లెట్ సిరప్ అనమాట. ఇది మిల్క్ మేడ్, ఇంకా సేమియా ఉంది కదండీ! సన్న సేమియా అది కూడా నేను డీమార్ట్‌లో తీసుకున్నాను. ఇవి వచ్చేసి చెప్పాను కదండీ! దోసపప్పు అంటారు కదా! అది. కర్రీస్ కోసం అని చెప్పేసి తీసుకున్నాను నేనది. ఇది కూడా నేను ఇంకా ఇలా ఎదురుగా కనిపించేటట్టు పెట్టుకున్నాను. ఇది వచ్చేసి జీడిపప్పు అన్నమాట. అంటే మనకి ఈజీగా కనిపించేటట్టు పెట్టుకున్నామంటే బాగుంటుంది కదా! సో, అందుకని చెప్పేసి ఇలా కనిపించేటట్టుగా పెట్టానన్నమాట. ఇదండి. ఇలా అయితే సదిరేసాను పైన 2 అరల్లో కూడా. ఇంకా 3 అరలో అయితే నేను అల్లం పచ్చడి, ఇంకా అదే రేగికాయలు ఉంటాయి కదండీ! రేగివడియాలు చేసుకుంటారు. మాకిక్కడ
రేగాయలైతే దొరుకుతాయండి. చెట్లయి ఇక్కడ ఎక్కువుంటాయి. సో, అలా రేగుచ్చి తయారు చేసుకున్నా నేను. ఒకటి అల్లం పచ్చడి, ఇంకోటి రేగుజ్జనమాట. సెకండ్ డబ్బా ఇంకా నెక్స్ట్ నువ్వుపప్పు గూడా ఇక్కడే పెట్టేసుకుంటున్నాను. ఇంకా లాస్ట్ నేను బార్లీ పౌడరు, ఇలా నువ్వుపప్పు ఇవన్నీ కూడా నేను ఇంకా కింద పెట్టుకుంటున్నానండి. మొత్తం అన్నీ గూడా ఇలా నీట్‌గా మనకి కనిపించేటట్టు పెట్టుకుంటున్నాననమాట. ఎల్లుల్లిపాయ గూడా నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నాను. ఏమో నేనిలా అయితే పెట్టుకుంటాను. మీరేమేమి స్టోర్ చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవొచ్చి అదే పానీపూరి చూపించాను గదండీ! పానీపూరీలు. ఓకే. ఇక్కడితో మనకి ఫ్రిడ్జ్ డోర్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా నెక్స్ట్ ఇవా కబోర్డ్స్ ఉంటాయి గదా! మనకి ఫ్రిడ్జ్‌లో ఇయాలలో పెడదాము. ఇంకా నేను లాస్ట్ బెల్లం పెట్టేసాను ముందుగానే. ఇంకా లోన కవర్‌లో అయితే పెట్టేస్తున్నాను ఇవి. ఈ పేపర్స్ కూడా నేను మీషోలోనే బుక్ చేసుకున్నానండి. వేరేవి గూడా చేయాలి మంచిగా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి గూడా బుక్ చేస్తాను. నెక్స్ట్‌లో చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్‌లో. ప్రస్తుతానికైతే వీటితోనే అడ్జస్ట్ చేసేస్తున్నా. చూస్తున్నారు గదా! ఈ విధంగా అయితే నేను ఏసుకున్నాననమాట. ఇప్పుడు ఇదైతే నేను కిందన పెట్టేస్తున్నాననమాట. ఉంటది కదండీ డోర్ ఒకటి. అందులో అయితే పెట్టేసుకుంటున్నాను. బెల్లం అయితే పెట్టేసాను. ఇంకో కవర్ పెట్టేసి. ఇంకా చాక్లెట్స్ అయితే నేను ఈ విధంగా అయితే ఒక్కొక్కటి ఇలా నీట్‌గా అయితే సదురుకుంటున్నాననమాట. ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయనుకుంటారు? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా! ఈ విధంగా మొత్తం అన్ని చాక్లెట్స్ అన్నీ కూడా నేను ఇలానే వేసేసుకుంటున్నాను. 1, 2, 3, 4, 5 ఎన్నుండొచ్చు? 20 ఉండొచ్చా? కౌంట్ చేయండి మీరు. నేనే కౌంట్ చేయలేదు. మిమ్మల్ని కౌంట్ చేయమని అడుగుతున్నాను. అంటే డార్క్ అంటే హార్ట్‌కి అది మంచిదని చెప్పేసి నేను డార్క్ తీసుకున్నానన్నమాట. ఎక్కువ స్వీట్‌నెస్ ఉండదు. సో, కొంచెం చేదుంటది. బావుంటది. లేడీస్‌కి అది మంచిదన్నమాట. డేట్ టైమ్‌లో అది తింటే మంచిది. స్వీట్‌నెస్ తక్కువుంటదండి. చేదుంటది. బట్ మంచిదన్నమాట. హార్ట్‌కి అది మంచిది. డార్క్ చాక్లెట్. ఏమో నాకు తెలిసింది చెప్పాను. మళ్ళీ నువ్వు డాక్టర్‌వా అని అడగొచ్చు. సో, నేను డాక్టర్‌ని అయితే కాదు గానీ, ఏదో నాకు తెలిసిన హెల్త్ టిప్స్ కూడా చెప్తున్నాను. మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలా డార్క్ చాక్లెట్సు. ఇంకా ఇవి కూడా ఇందులో పెట్టేస్తున్నానండి. ఈ చాక్లెట్స్ కూడా డార్కు. ఇంకా నెక్స్ట్ చాక్లెట్స్ అయితే ఇక్కడితో క్లోజ్ అయింది. ఇంకా నెక్స్ట్ కారం ప్యాకెట్టు అంటే పచ్చడి కారం అనమాట. ఇవి కూడా ఇక్కడ దొరకవండి. ఆంధ్ర నుంచి తెచ్చుకున్నదే ప్యాకెట్టు. అర కేజీ 200 ఎంతో ఉంటదనుకుంటా. ఇంకా నెక్స్ట్ బాదం పప్పులు, వాల్‌నట్సు, ఇంకా నెక్స్ట్ పిస్తా ఇవన్నీ కూడా నేను ఇందులో పెట్టేసుకుంటున్నాను. అంటే ఇట్లా ప్యాకెట్స్‌తో ఉంటే మనకి ఈజీగా కనిపిస్తాయి గదా! అందుకని చెప్పేసి ఇంకా డబ్బాలో అది వేయలేదనమాట. ఎక్కువగా ప్లేస్ కూడా ఆక్రమిస్తాయి డబ్బాలు. ఇంక అందుకే ఇట్లానే ప్యాకెట్స్‌తో వదిలేసాను నేను. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే నేను మొత్తం కూడా ఈ ఇందులో పెట్టేసుకున్నానండి. ఈ కిందన దాంట్లో. మనకి ఈజీగా కనపడతాయి గూడా. మనకి ఏది కావాలన్నా తీసుకోవడానికి బావుంటదని చెప్పేసి ఇట్లా అరేంజ్ చేసుకున్నాను. మీరు ఫ్రిడ్జ్‌లో ఏమేమి స్టోర్ చేస్తారు? ఏంటి అన్నది కామెంట్ చేయండి. ఇవైతే అప్పడాలండి. అందులో పెట్టేసాను వడియాలు. ఇంకా నెక్స్ట్ సన్న సేమియా. ఇదొచ్చి ఎండు కొబ్బరి, ఆవపొడి, ఆవాల పిండి అవన్నమాట. అవి చూపించట్లేదు మీకింకా. ఇంకా ఇక్కడితో ఇది క్లోజ్ అయిపోయిందనమాట. మన కిందనైతే స్టోర్ చేసుకున్నాం ఇదంతా. చూస్తున్నారు కదా! ఇలా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అది కూడా నేను దానిపైన చిన్నలా ఉంటది కదండీ! అందులో అయితే పెట్టేసుకున్నా మొత్తం అన్నీ కూడా. కుంకుమ పువ్వు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఇంకా కస్టర్డ్ పౌడరు ఇలా చిన్న చిన్నవన్నీ ఇందులో పెట్టేసాననమాట. ఈ చిన్న అరలో పెట్టేసాను మొత్తం. కాకరకాయ పచ్చడి, చింతపండు ఇవన్నీ. ఎండు చేపలు ఉంటాయి కదండీ! అవి కూడా నేను ఇక్కడ పెట్టేసుకున్నాను.
అంటే మన చిన్న చిన్నవైతే ఇట్లా ఇందులో పెట్టేసుకోవచ్చనమాట. సో, ప్లేస్ ఎక్కువ తక్కువ ప్లేస్‌లో మనకిలా అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. చిన్న చిన్నవి ఒక్కొక్క ప్లేస్‌లో, పెద్ద డబ్బాలు ఒక్కొక్క ప్లేస్‌లో అన్నట్టు ఇలా అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా పల్లీలు గూడా నేను ఒక డబ్బాలో అయితే వేసుకున్నాను. ఇవి కూడా నేను ఇక్కడ పెట్టేసుకుంటున్నానండి. చూస్తున్నారు గదా! ఈ విధంగా అయితే నేను కింద సెట్ చేసేసాను ఇలా. సరిపోయింది నాకు. ఇంకా ప్లేస్ చాలానే ఉంది. ఇంకేం పెట్టాలో నాకు ఐడియా లేదు. సో, ఇంతటి వరకునే పెట్టాను నేను. ఇంకా పైనొచ్చేసి పాలు, పెరుగు, పచ్చడనమాట. ఆవకాయ చూపించాను. ఇదైతే గాజు గ్లాస్‌లో గాజు ఉంటది కదండీ! గాజు డబ్బాలో అయితే పెట్టుకున్నాను నేను. చిన్న మామిడికాయ అదే మామిడికాయలు చిన్న ముక్కల పచ్చడనమాట. ఆవకాయ అయితే కాదు. మాగాయ అంటారు కదా! అదండి. చిన్న ముక్కల పచ్చడనమాట. ఇదైతే నెయ్యి కూడా నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నాను. సి పెరుగు మీగడనమాట. ఇది పెరుగు. ఇవి 2 కూడా పెరుగేనండి. నేనింకా పెరుగు గిన్నెలతో పెట్టుకుంటాను. ఇంకా ఇడ్లీ పిండి, దోస పిండి ఇలా ఇవన్నీ పెట్టేసుకుంటానమాట ఇంకా స్టీల్ డబ్బాలో. ఇవైతే పాలు. చూస్తున్నారు గదా! ఈ విధంగా అయితే మనం ఫ్రిడ్జ్ అయితే నీట్‌గా అయితే పెట్టేసుకున్నాము. ఈ రేగిగుచ్చనమాట. మీకు చెప్పాను కదా! ఇందాక డబ్బాలో పెట్టాననేసి అదనమాట. ఇంతటితో అయితే మన ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి. చూస్తున్నారు కదా! ఇలా నీట్‌గా అయితే క్లీన్ చేసుకున్నాను. ఇంక నెక్స్ట్ వచ్చి మిక్సీ కూడా క్లీన్ చేస్తున్నాను నేను. చూస్తున్నారు కదా! మిక్సీ అయితే ఈ విధంగా అయితే ఉంది. దీన్ని కూడా నేను నీట్‌గా తడి బట్టతో క్లీన్ చేసి, పొడి బట్టతో అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే ఉంది మిక్సీ అన్నది. ఇంకా పండగంటే ఎక్కడ లేనియన్నీ కూడా మనం నీట్‌గా అయితే చేసుకుంటాం కదా! సో, వీటిని మాత్రం పక్కన పెట్టేయడం ఎందుకని చెప్పేసి నేను వీటిని కూడా క్లీన్ చేస్తున్నాను. మిక్సీ, ఇంకా నెక్స్ట్ రైస్ కుక్కర్ కూడా క్లీన్ చేసుకున్నానండి ఇదే విధంగా. చూస్తున్నారు కదా! మిక్సీ అవతారం అయితే ఇలా ఉంది. దీన్ని కూడా కొత్త దానిలో తయారు చేసేద్దాం. మంచిగా తడి బట్టతో అయితే నీట్‌గా అయితే క్లీన్ చేసుకోవడమే. అప్పుడే అయిపోయిందని అనుకోవద్దు. వీడియో ఇంకా ఉందండి. ఫుల్‌గా చూడండి. మీరు చూస్తేనే కదా! నేనేమేమి పనులు చేశాను, ఏంటి అన్నది మీకు తెలుస్తుంది. అంటే మీ మాత్రం మేము చేయమని మీరు అనుకోవచ్చు. నో అండి. అందరూ చేస్తారు. ఇంట్లో ఉన్న ప్రతి ఆడవాళ్ళు కూడా చేస్తారండి ఈ పనులన్నీ. మొత్తం అంతా కూడా ఇలా నీట్‌గా అయితే తుడుచుకోవాలనమాట. ఇదే విధంగా మొత్తం అంతా మిక్సీని అయితే నేను తడి బట్టతో అయితే నీట్‌గా అయితే క్లీన్ చేసుకున్నానండి. ఒకసారి చూస్తున్నారు కదా! మనం ఫస్ట్ తడి బట్టతో ఒక్కసారి ఒక నిమిషం పాటు తడి చేసుకొని వదిలేస్తే గనక మనకి ఈజీగా అయితే మురికన్నది వదిలేస్తుంది. చూడండి. ఈ విధంగా అయితే ఒకసారి నేను తడి చేసుకొని ఒక 1 మినిట్, 2 మినిట్స్ పాటు అట్లా వదిలేసాననమాట. తర్వాత కొంచెం గట్టిగా రఫ్ చేస్తే నీట్‌గా అన్నది వచ్చేస్తుంది.
చూసేయండి మీరు కూడా. నేను ఎలాంటి లిక్విడ్స్ అయితే యూజ్ చేయలేదండి. మీరు ఏమైనా లిక్విడ్స్ యూజ్ చేస్తే కనుక నాకు కామెంట్ చేయండి. మీరు కాలనీ ఇవన్నీ ఉంటాయి కదా, ఇలాంటివి కూడా మీరు ట్రై చేయొచ్చు. సర్ఫ్ వాటర్ ఇట్లా. ఇంకా తర్వాత మొత్తం నీట్గా అయితే తడి బట్టతో ముందు తుడిచిన తర్వాత పొడి బట్టతో తర్వాత తుడిచేసుకుంటే మనకి నీట్గా అన్నది రెడీ అయిపోతుంది. ఎలాంటి తడి లేకుండా ఉన్నప్పుడే మీరు వెమ్మటే మిక్సీ పట్టొద్దండి, షాక్ కొడుతుంది. మొత్తం తడి లేకుండా తుడుచుకోవాలన్నమాట నీట్గా. మొత్తం ఇదంతా వాటర్ ఇందులో ఏమైనా వాటర్ ఉందేమో అని చెప్పేసి ఈ పైన కూడా మనం నీట్గా ఎలాంటి డస్ట్ అది లేకుండా తడి లేకుండా అన్నది క్లీన్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేనైతే ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా తడి బట్టతో పొడి బట్టతో మొత్తం తడి లేకుండా నీట్గా అయితే తుడుచుకొని ఒక 1 అవర్ 2 అవర్ తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, అడిగిన కూడా దుమ్ము ఉంటుంది. దుమ్ము కూడా మొత్తం నీట్గా అయితే దులిపేసుకోవాలి. ఇప్పుడైతే మిక్సీ అయితే శుభ్రంగా అయితే క్లీన్ చేసుకున్నాం కదండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ముందు తడి బట్టతో తుడిచిన తర్వాత పొడి బట్టతో ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవాలి శుభ్రంగా. నీట్గా అయితే మనకి రెడీ అయిపోతుంది. మిక్సీ నీట్గా క్లీనింగ్ అయితే అయిపోయిందండి. ఒక్క రోజులో నేనైతే ఇన్ని పనులు అయితే చేశానండి. వంట ఇవన్నీ అయిపోయిన తర్వాత అయితే నేను స్టార్ట్ చేశాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మిక్సీ క్లీనింగ్ అయితే చేసుకున్నానండి. ఇలా నీట్గా ఎలాంటి లిక్విడ్స్ అన్నది నేను యూజ్ చేయలేదు. మీరు ఏమేమి లిక్విడ్స్ అయితే యూజ్ చేస్తారో కామెంట్ చేయండి. ఇదైతే క్లీనింగ్ అయిపోయింది. చూస్తున్నారు కదా, మంచిగా అయితే క్లీన్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి రైస్ కుక్కర్ కూడా క్లీనింగ్ చేయాలండి. చూస్తున్నారు కదా ఎలా అయిపోయిందో, ఇది మొత్తం వాడట్లేదని చెప్పేసి పక్కన పెట్టేశాను. ఇంకా సర్లే, ఇంకా ఎలాగో పండుగలు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఇంకా దీన్ని కూడా క్లీనింగ్ చేసేద్దాము, దీన్ని ఒక పట్టు పట్టాల్సిందని చెప్పేసి ఇంకా రైస్ కుక్కర్ని కూడా నేను తీసాను అనమాట, క్లీన్ శుభ్రం చేద్దామని చెప్పేసి. మనం పక్కన పెట్టేసాము అంటే ఇంకెట్లానే ఉంటుందండి, దుమ్ము అది పట్టేసి. వాడకపోతే ఇంకా అంతే కదా వస్తువులు. దేన్నైనా వాడినంతసేపే దాన్ని శుభ్రత నీట్నెస్ ఇవన్నీ ఉంటాయి. వాడకపోతే పక్కన పెట్టేస్తే మాత్రం ఇలాగే తయారవుతాయండి. ఇంకా రైస్ కుక్కర్ వాడట్లేదు, సరే పక్కన పెట్టేసాను అనమాట. ఇంక ఇలా ఉంది దీని పరిస్థితి. ఇంక సర్లే, ఇంకెలాగో పండగ వస్తుంది కదా, దీనికి కొత్తగా ఉండాలి కదా అని చెప్పేసి దీన్ని కూడా మంచిగా రెడీ చేస్తాను అనమాట. నీట్గా శుభ్రం చేసాను. ముందు తడి బట్టతో అయితే ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఒకసారి ఏంటంటే ఫస్ట్ ఒకసారి కొంచెం తడి చేసుకుని ఒక 2 నిమిషం పాటు వదిలేసామంటే మనకి మురికి అన్నది ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. చూస్తున్నారు కదా, మంచిగా ఒక నిమిషం పాటు నానబెట్టాలన్నమాట. అంటే గుడ్డ ఒకసారి వేసేసుకుంటే తడి చేస్తూ ఉంటే మనకి క్లీన్గా వచ్చేస్తుందని. మీకు జిడ్డు అది అనిపిస్తే కాలనీ ఉంటుంది కదండి, అది యూస్ చేయొచ్చు. నెక్స్ట్ లేదా సర్ఫ్ వాటరు ఇదైనా యూస్ చేయొచ్చు. నేనైతే సర్ఫ్ కానీ ఏది యూస్ చేయలేదండి. జస్ట్ తడి చేసుకుని ఇలా నీట్గా అయితే ముందు తడి బట్టతో అయితే క్లీన్ చేసుకున్న తర్వాత పొడి బట్టతో నీట్గా వాటర్ అన్నది ఏమీ లేకుండా అయితే నేను శుభ్రంగా అయితే తుడుచుకున్నానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ముందుగా తడి బట్టతో అయితే నేను నీట్గా అయితే తుడుచుకుంటున్నానండి. మీరు ఒకటేనండి, వీడియో అయితే ఫుల్గా చూడండి, అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి. మీరు ఇందులో ఏం గమనించారు ఏంటి అన్నది కూడా కామెంట్ చేయాలి. ప్రతిదీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తారని అనుకుంటున్నాను. చూడాలి కూడా, మీరు చూస్తేనే కదా నాకు సపోర్టింగ్గా ఉంటుంది. అలాగే మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయాలి కదా. సో మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అందుకే మీతో ప్రతి విషయం నేను షేర్ చేసుకోవాలనేసి అనుకుంటున్నాను. మీ మీరిచ్చే ఒక లైక్, సబ్స్క్రైబ్ మనకి ఇంకొంచెం వీడియోస్ చేయాలి అన్న ఆలోచనకైతే తీసుకొస్తుంది ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ని అయితే. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని షేర్ చేయండి. ఒక 10 మందికైనా సరే షేర్ చేయండి ప్లీజ్. మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ విధంగా వైర్ని కూడా నేను
తడి బట్టతోనే క్లీన్ చేసుకుంటున్నానండి. జిడ్డుగా అయిపోతాయి కదా మనం పక్కన పెట్టేస్తే. అందుకని చెప్పేసి వైర్ కూడా నేను నీట్గా తడి బట్టతో ముందు ఒకసారి అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం అంతా కూడా ఇదే విధంగా మిక్సీ ఏంటి, ఫ్రిడ్జ్ ఏంటి తడి బట్టతోనే తుడిచానండి. ఎలాంటి లిక్విడ్స్ కానీ సర్ఫ్ కానీ నేను యూజ్ చేయలేదు. మీరు కాలనీ ఉంటే అది వాడచ్చు. సర్ఫ్, షాంపూ ఇట్లా ఇది కూడా యూజ్ చేయొచ్చండి. నో ప్రాబ్లం. నేను ఇంకా ఏం యూజ్ చేయకుండా పెద్ద జిడ్డు అనిపించలేదని చెప్పేసి నేను ఇంకా మామూలు వాటర్లోనే తడి చేసుకుని క్లాత్ అయితే ఈ విధంగా అయితే తుడిచేసుకుంటున్నాను. నీట్గా కనిపిస్తుంది కదండి. అంతేనండి. ఇంకా తర్వాత మనం పొడి క్లాత్తో ఈ విధంగా నీట్గా అయితే తుడిచేసుకుంటే మనకి క్లీనింగ్ అన్నది నీట్గా అయితే వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకోవడమే మనం. కొత్త దానిలో రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా. అంతేనండి. మనం ఏదైనా పని చేస్తూ ఉంటేనే కదా వాడినంతసేపు వాడేస్తాం, తర్వాత ఏమో పక్కన పడేస్తాము. దాని అవసరం వచ్చేంత వరకు దాన్ని ముట్టుకోమన్నమాట. ఏదైనా వస్తువు వాడే కొలది పనిచేస్తుంది. మనమైనా అంతే కదండి. పని చేసేంత వరకు బాగానే ఉంటాం. పని చేయకుండా బద్ధకంగా కూర్చుని ఉంటే ఇంకా అదే అలవాటు అయిపోతుంది. నీరసం కూడా వస్తూ ఉంటుంది అన్నమాట. మన ఒంట్లో ఒప్పుకున్నంత వరకు కష్టపడాలి, తర్వాత సుఖపడాలి అంతే. ఇంకా నాకు తెలిసినంత మట్టుకి మన వయసు ఉన్నంత వరకు కష్టపడ్డాం. ఒకానొక టైంలో రెస్ట్ తీసుకునే టైంలో రెస్ట్ తీసుకోవడం. ఇంక ఇదేనండి. ఎంత కష్టపడితే అంతే ఫలితం ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఏమో దేవుడు చూడాలి కదా. దేవుడి ఆశీర్వాదం లేనిదే మనం ఏం చేయలేము. ఆయన అనుగ్రహం కూడా ఉండాలి మనకి. ఏది చేయాలన్నా, ఎలా ఉండాలి అన్నా, ఎలా చేయాలి అన్నా సరే కానీ దేవుడు అనుగ్రహం మీద మనం ఉంటుంది. రాతనైతే మనం మార్చలేం కదా. మనం సంతోషంగా ఉండాలి అంటే ఓ నిమిషం సంతోషంగా ఆ నిమిషం ఉందేమో మనకి సంతోషం. తర్వాత నిమిషం బాధ అంటే ఆ నిమిషం అట్లా ఉందేమో తెలియదు కదా. సో ఏది అయినా మన మంచిగా అనేసి మనం ఆలోచించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట. మొత్తం తడి లేకుండా పొడి బట్టతో అయితే నీట్గా అయితే శుభ్రం చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి కొత్త దానిలో రెడీ అయిపోయింది ఇది కూడా. తెల్లగా మెరిసిపోతుంది కదా. ఫస్ట్ ఎలా ఉంది, ఇప్పుడు ఎంత నీట్గా ఉంది. అంతేనండి. దేనైనా మనం నీట్గా పెట్టుకుంటే నీట్గా ఉంటాయి, లేదంటే పక్కన పడేస్తే అట్లానే అలా అయిపోతాయి అన్నమాట. ఇంతేనండి, మన రైస్ కుక్కర్ అయితే క్లీనింగ్ అయిపోయింది. ఇందాక ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అంతే కదండి. ఏదైనా దాన్ని అవసరం ఉన్నంత వరకు వాడతాం, తర్వాత పక్కన పెట్టేస్తాం. సో పక్కన పెట్టేస్తే అలా తయారవుతుంది అన్నమాట. ఇలా నీట్గా అయితే క్లీన్ చేస్తాను. బిర్యానీ బాగుంటుందండి. రైస్ ఏమో అంత కాదు కానీ మనకి బిర్యానీకి అది బాగా యూస్ అవుతుంది అనమాట రైస్ కుక్కర్. కర్రీస్ అయితే ఏం చేయలేం కానీ ఎప్పుడైనా అర్జెంటు ఏదైనా వర్క్ ఉన్నప్పుడు ఇలా రైస్ కుక్కర్లో అయితే రైస్ పెట్టేసుకోవడం బాగానే ఉంటుంది. కాకపోతే వేడి చేస్తుంది అన్నమాట. పడితే ఓకే, వేడిని తట్టుకునే వాళ్ళకంటే పర్లేదు. ఒక్కొక్కరికి వేడి చేస్తుంది అనమాట రైస్ కుక్కర్. అంటే వాచుకోవడం కదా, సో అందుకు వాటర్ అందులోనే ఇంకిపోవడం వల్ల మనకి బాగా వేడి చేస్తుంది అనమాట. అంతేనండి, రైస్ కుక్కర్ క్లీనింగ్ కూడా మనకి అయిపోయింది. ఇంకా దీన్ని ఇంకా పక్కన పెట్టేయడమే నెక్స్ట్ పని. ఇంకా మినపప్పు అయితే నేను కడుక్కోవాలన్నమాట. దోసల పిండి నానబెట్టాను. దోసలకైతే పప్పు, బియ్యం ఇవన్నీ కూడా నానబెట్టేసుకున్నాను. ఇది క్లీనింగ్ అయిన తర్వాత దాన్ని అయితే నీట్గా అయితే పప్పు కడిగేసుకుని ఈ విధంగా అయితే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి దోశలకి. నేను ఇందులో వచ్చి దోసపిండికి అయితే మినపప్పు, బియ్యం అంటే 1 గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు బియ్యం వేసాను. 1 గ్లాసు మరమరాలు అయితే నానబెట్టుకున్నాను. ఒక 2 చెంచాలు ఎర్ర కందిపప్పు అండి. అలాగే ఒక 1 స్పూన్ అయితే మెంతులు కూడా నానబెట్టుకున్నాను అన్నమాట. ఇవన్నీ కలిపి నానబెట్టేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే శుభ్రంగా కడిగేసుకుని ఇంకా మిక్సీకి దోసపిండి పెట్టేసుకోవడం అన్నమాట. అంటే ప్రోటీన్స్ ఇందులో బాదం కూడా వేసుకోవచ్చండి. నేను మర్చిపోయాను, బాదం కూడా వేసుకుంటే మంచిది. ఈ విధంగా అయితే నేను శుభ్రంగా నీట్గా అయితే కడిగేసుకున్నానండి. ఇవన్నీ మీరు మరమరాలకు బదులు అటుకులు కూడా వేసుకోవచ్చు. క్రిస్పీగా అయితే ఉంటాయండి, మెత్తగా కూడా వస్తాయి, బాగుంటాయి దోశలు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.
ఇప్పుడు దీన్నైతే కొంచెం కొంచెం మిక్సీలో వేసుకొని పిండి పట్టేసుకోవడమేనమాట. చూస్తున్నారు కదా! ఒకసారి మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేయండి. శనగపప్పు కూడా వేసుకోవచ్చు ఇందులో. నేనైతే వేయలేదండి. శనగపప్పు వేసుకోవచ్చు. ఇంకా మరమరాలు ఉన్నా సరే మరమరాలు, అటుకులు కూడా కలిపేసుకోవచ్చండి. ఒకవేళ మరమరాలు లేకపోతే అటుకులు కూడా వేసుకోవచ్చు అని చెప్తున్నాననమాట. బాగుంటాయి క్రిస్పీగా, మెత్తగా బాగుంటాయన్నమాట దోసలైతే. మరీ మెత్తగా కాకుండా కొంచెం మురుముగా ఉండేటట్టు ఆడుకుంటే మనకి క్రిస్పీనెస్ అన్నది బాగా వస్తాయన్నమాట దోసలు. చూస్తున్నారు కదా! ఈ విధంగా కొంచెం వాటర్ అయితే వేసుకొని మిక్సీ గిన్నెలో ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవడమే. తినడం ఈజీయే కానండి, చేసి అన్నీ చేయడం మాత్రం చాలా కష్టమే. తినే వాళ్ళకి ఏం తెలుస్తుంది మన పడ్డ కష్టం. 2 నిమిషాలు, 5 నిమిషాల్లో తింటారు. మనం ఎంత కష్టపడితేనే కానీ ఆ పని అవే అవ్వదు. మాకంటారా బయట నుంచి టిఫిన్స్ ఏమీ ఉండదండి. ఏది కావాలన్నా ఇంట్లో వండుకోవాల్సిందే. ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవడం కానీ, తినడం కానీ ఏమీ జరగవు. ఇక్కడ హోటల్స్ కూడా తక్కువ. ఎక్కువ అంటే వీళ్ళు వడియా కదా, చపాతీలు ఇవే తింటారు. మ్యాక్సిమం అంటే సమోసాలు ఉంటాయి, పూరి చేస్తారనుకుంటా. బట్ ఇంకా ఎప్పుడైనా తెమ్మంటే తెస్తారనమాట సమోసా. పానీపూరి ఉంటుంది ఈవినింగు. ఎప్పుడో కానీ తినమన్నమాట. తినము అంటే తేరు మా హస్బెండ్. ఏదైనా సరే ఇంట్లోనే వండుకో, ఇంట్లోనే చెయ్యి అంటారు. ప్రతిదీ ఇంట్లోనే వండుకొని తినాలి అంటే అవ్వదు కదండి. సో ఇంకా అందుకే ఇంకా ఎప్పుడు ఎలా ఉన్నా సరే ఏదో ఒక టిఫిన్ కానీ, బ్రేక్ఫాస్ట్ ఏదైనా సరే, ఈవినింగ్ స్నాక్స్ అయినా ఎప్పుడైనా సరే తినాలనిపిస్తే ఇంక ఇంట్లోనే వండుకోవాలన్నమాట. ఈ విధంగా అయితే దోసపిండి అయితే నేను మిక్సీ పట్టేసుకున్నాను మొత్తం అంతా కూడా. కరెంటు వస్తా పోతా ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా ఈ విధంగా అయితే మిక్సీ పిండి అయితే పట్టేసాను. మొత్తం అంతా కూడా మిక్సీ పట్టేసాను దోసపిండి. ఈ విధంగా అయితే దోసపిండి అయితే రెడీ అయిపోయింది. సాల్ట్ మనం దోసలో అయితే వేసుకునే ముందు ఒక 15 మినిట్స్ ముందు అయితే వేసుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, మాకు క్లైమేట్ అయితే ఈ విధంగా అయితే ఉంది. మబ్బులు, గాలి వేస్తూ ఇక్కడ క్లైమేట్ అయితే ఇలా ఉంది. మీ సైడ్ క్లైమేట్ ఎలా ఉంది? మబ్బుల వర్షాలు ఇవి ఏమైనా ఉన్నాయా? మాకైతే 10-15 డేస్ నుంచి అయితే ఫుల్ వర్షాలండి. ఈరోజైతే వర్షం లేదు. ప్రజెంట్ క్లైమేట్ అయితే ఇలా ఉందన్నమాట. చూస్తున్నారు కదా, మబ్బులు ఇట్లా గాలి ఉన్నప్పుడు మీకేమనిపిస్తుంది? నాకైతే మైండ్ ప్రశాంతం అనిపిస్తుంది ఇలా చూసినప్పుడు. మీకు ఎలాంటి ఫీల్ ఉంటుంది? మంచిగా ఇంక ఇప్పుడు అలా క్లైమేట్ చూసాను. కాసేపు ఒక 15 మినిట్స్ అలా ఆస్వాదించాను అనమాట క్లైమేట్ని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా టీ టైం అయిందని చెప్పేసి ఇంకా టీ అయితే పెడుతున్నాను. పాపకి పాలు తీయాలి. పాప పాలు తాగుతుంది. నేను ఇంకా ఎందుకో హెడేక్గా ఉందని చెప్పేసి నేను టీ తాగుదామని చెప్పేసి ఇంకా నాకు కూడా పెట్టుకుంటున్నాను టీ. ముగ్గురం కదా, సో 3 గ్లాసులు పాలు అయితే వేసుకుంటున్నానండి. కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకుంటున్నాను. బయట నుంచి తెచ్చుకుంటామండి పాలు. ఆవు పాలు అనమాట, గేదె పాలు కాదు. ఆవు పాలు దొరుకుతున్నాయి ఇక్కడ. కేంద్రాలు అవి అంటే వేరే ఊర్లో ఉంటాయి కానీ బట్ వీళ్ళు కేంద్రం దగ్గర అట పాలు అయితే అమ్మరండి, ఇంటి దగ్గరే కొనుక్కుంటాము. మీ సైడ్ పాలు ఎంత కాస్ట్ ఉంటున్నాయి? మాకు ఆవు పాలు దొరుకుతున్నాయండి, గేదె పాలు అయితే దొరకటం లేదు ఇక్కడ. కేంద్రంలో కూడా గేదె పాలు ఉండవు అనుకుంటా నాకు తెలిసి. చాలా వరకు ఈ ఏరియాలో మొత్తం అంతా కూడా ఆవులే ఉన్నాయి ఎక్కువ. ఇంకా అయితే పాలు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా వెయిట్ చేద్దాం ఒక 10 మినిట్స్. మనకి టీ అన్నది రెడీ అయిపోతుంది అనమాట. అంటే టీ మనకి ఎంత మరిగితే అంత బాగుంటుందండి టేస్ట్ అయితే. నేను పెట్టినట్టు మీరు ఎప్పుడైనా టీ ఏ విధంగా ట్రై చేశారా? కామెంట్ చేయండి. అదేంటి టీ ఎవరు పెట్టలేరా అనేసి మీరు అనుకోవచ్చు. అందరూ ఒకేలా పెట్టరు కదండి టీ. పాలు, టీ పొడి ఇదంతా కామన్ అంతే కదా. యాలకులు వేస్తారు, ఒక్కొక్కరు అల్లం టీ పెట్టుకుంటారు, ఒక్కొక్కరు బెల్లం టీ, ఒక్కొక్కరు మిరియాలు, ఒక్కొక్కరు మసాలా టీ, ఇట్లా ఉంటాయి కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క టీ ఇష్టం అంతే కదా. ఇక్కడైతే మాకు టాటా దొరుకుతుంది టీ పొడి, చాయ్ పొడి. మీకేం
చాయ్ పొడి ఉంటుంది అటు సైడ్ ఏం దొరుకుతుంది మీకు? మాకు టాటా అనుకుంటా. టాటా కంపెనీ టీ పొడే దొరుకుతుంది. వేరే ఏమీ దొరకవు ఇక్కడ టీ పొడిలు కూడా. ఒకవేళ చక్ర గోల్డు, తాజ్ మహల్ ఉంటుంది కదా, ఇవేమైనా కావాలి అంటే మనం ఆంధ్ర నుంచి తెచ్చుకోవడమే. ఇక్కడ ఓన్లీ టాటా వాడితే ఉంటుంది కంపెనీ. చూస్తున్నారు కదా, మనకి పాలు అయితే మరగడానికి రెడీగా ఉన్నాయి. ఎంతమంది టీ లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీలో ఎంతమంది టీ లవర్స్ ఉన్నారు? వీడియో ఫుల్గా చూస్తుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మీకు కూడా ఇంకా మంచి మంచి వీడియోస్, క్లైమేట్స్, వాతావరణం ఎట్లాంటి, ఇక్కడ క్లైమేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అన్నది ఎప్పటికప్పుడే మీకు చెప్తానండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఒడిశాలో ఏమేమి ఉంటాయి ఏంటి అన్నది నేను చుట్టూ తిరిగి అయితే చెప్పలేను ప్లీజ్. ఎందుకంటే నేను ఇంట్లోనే ఉంటాను. ఏమైనా కావాలి, ఇట్లా ఈ వీడియో కావాలి అంటే కొంచెం చెప్పండి అబ్బా. ఎలాంటి వీడియోస్ చేయమంటారు ఏంటి అన్నది కూడా కామెంట్ చేయండి. మీ ముందుకి తీసుకురావడానికైతే నేను ఇది రెడీగా ఉంటాను. ప్రతి వీడియో కూడా మీతో ప్రతి విషయం కూడా షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను నేను. చూస్తున్నారు కదా, పాలైతే కొన్ని పాపకైతే తీస్తాను ఒక గ్లాస్లోకి. ఇంకా టీ పొడి అయితే వేసుకున్నాను. టీ పొడి వేసిన ఒక 2-3 నిమిషాలు అయితే ఉంచితే బాగుంటుందండి. వెమ్మటే అంటే బాగోదు. టీ ఎంత మరిగితే అంతే టేస్ట్ ఉంటుందండి టీ అయితే. ఒక 2 స్పూన్స్ అయితే టీ పొడి అయితే వేసుకున్నాను. ఈ విధంగా అయితే పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలి మంచిగా. స్మెల్ కూడా బాగుంటుంది అప్పుడు. టీ ఎంత బాగా మరిగితే అంతే బాగుంటుందండి. ఇప్పుడైతే 2 టేబుల్ స్పూన్ పంచదార అయితే వేసుకుంటున్నాను. ఒక 2 చెంచాలు పంచదార. స్వీట్నెస్ ఎక్కువ, తీపి తాగే వాళ్ళు ఏంటంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. నేనైతే తక్కువ వేసాను. ఒక 5 మినిట్స్ మరిగిన తర్వాత అప్పుడు ఇందులో యాలకులు కూడా వేసుకుంటే బాగుంటుంది. అన్నీ ఒకేసారి వేయకూడదనమాట. చూస్తున్నారు కదా, గ్యాప్ ఇచ్చి అయితే వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ లేదంటే కనీసం 2 మినిట్స్ అలా వేయించుకొని మరిగించుకోవాలి. అల్లం అంటే ఒకేసారి వేయొద్దనమాట. ఒక 2 సెకండ్స్, 3 సెకండ్స్ ఇట్లా ఇచ్చుకుంటే, గ్యాప్ ఇచ్చుకొని వేసుకుంటే కనుక మంచి ఫ్లేవర్ వస్తుంది, బాగుంటుంది కూడా. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నేను యాలకులు కూడా యాడ్ చేసేసాను. చూస్తున్నారు కదా, ఒక 5 మినిట్స్ అయితే బాగా మరిగించుకున్న తర్వాత మనం ఇందులోనే గులాబీ రేకులు కూడా యాడ్ చేసుకోవాలి. నేను గులాబీ రేకులు కూడా వేసుకుంటున్నానండి. బాగుంటుంది టేస్ట్. గులాబీ రేకులు కూడా మనకి మంచిదేనండి, హెల్త్కి అది కూడా మనకి మంచిదే. ఒకసారి మీరు కూడా ఈ విధంగా చాయ్ అయితే రెడీ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నేను రోజెస్ అయితే వేస్తున్నాను. రోజ్ వేసినాక ఒక 1 మినిట్ 2 మినిట్స్ అయినా మరిగించుకొని ఇంకా కప్లో వేసుకొని తాగేయడమే అన్నమాట. ఇంతేనండి మన వీడియో అయితే. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలి ఏంటి అన్నది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. మీ చేసే ఒక లైక్ మన ఛానల్ అయితే ఇంకొంతమందికి అయితే రీచ్ చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్, లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాల్యుబుల్ సలహాలు సూచనలు కూడా మన ఛానల్కి అయితే మీరు ఇస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన చాయ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా గ్లాస్లో అయితే వేసుకోవడం అనమాట. చూస్తున్నారు కదా, టీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా మనం కప్లో అయితే వేసుకొని సర్వ్ చేసుకోవడమే. బాగుంటుంది చాయ్.
చూస్తున్నారు కదా! మా హస్బెండ్‌కి నాకు 2 కప్స్ రెడీగా పెట్టేసుకున్నాను ముందుగానే. ఇంక ఇందులో మనం వడకట్టేసుకోవడమే టీయా చూస్తున్నారు గదా! మీకేమనిపిస్తుంది? చాయ్ లవర్స్ ఎంతమందున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో ఫుల్‌గా చూసుంటే మన ఛానల్‌లో నేనేమేమి పనులు చేశాను, నెక్స్ట్ మా ఫ్రిడ్జ్‌లో ఏమేమి ఉన్నాయి, ఏంటి అన్నది కూడా మీరు కామెంట్ చేయండి. మీరెట్లా క్లీనింగ్ చేసుకుంటారు, ఎలా ఏంటి, ఏమేమి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేస్తారు, ఇదంతా కూడా మీ టీ ఎలా పెడతారు, ఏంటన్నది కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేస్తేనే కదా ఇంతమంది చూసారు, ఎంతమంది లైక్ చేస్తున్నారు, ఎంతమంది చూస్తున్నారా అనిపిస్తుంది. నాకు ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా వీడియోస్ చేయాలి, ఇంతమంది మనకి సపోర్ట్ చేస్తున్నారు అన్న ఆలోచన అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ వాల్యుబుల్ సలహాలు అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ దిస్ మై ఛానల్. ఇంకా ఇవంతా అయిపోయిన తర్వాత నేను కొంచెం వడియా వాళ్ళు బట్టలు ఇస్తే వాళ్ళని కుట్టానండి. ఈ విధంగా సైడ్ కుట్లు వేయమని చెప్పేసి ఇచ్చారు. ఇది కూడా చేశానండి. ఒక 1 అవర్ పట్టింది నాకు. ఇవన్నీ సైడ్ కుట్లేసి మళ్ళీ మడత పెట్టి అన్నీ చేసేసరికి ఇదంతా అయ్యేసరికి నాకు 5 అయిపోయింది. మార్నింగ్ 11 నుంచి స్టార్ట్ చేశాను మొత్తం వర్క్ అంతా కూడా. మీరు జస్ట్ ఏముంది 1 అవర్ వీడియో అనేసి మీరు అనుకోవచ్చు. బట్ దీన్ని చాలా కష్టపడ్డానండి. 1 అవర్ వీడియో తీయడానికి ఎంత కష్టపడ్డానో 1 అవర్ వీడియో మళ్ళీ ఎడిటింగ్ చేయడానికి కూడా అంతే కష్టపడ్డానండి. నా కష్టం తగ్గ ఫలితం మీరు అందిస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ దిస్ మై ఛానల్ అండి. చూస్తున్నారు కదా! ఇలా సైడ్ కుట్లు అయితే వేశాను. నాకు వచ్చినట్టు నేనైతే మీకేమైనా మీ కావాలి అన్నా కామెంట్ చేయండి అబ్బా! మిషన్ గురించి ఏమైనా ఐడియాస్ కానీ, ఏమైనా టిప్స్ కానీ కావాలంటే కామెంట్ చేయండి. నాకు తోచింది నేను చెప్తాను. నాకు తెలిసినవన్నీ కూడా మీకు చెప్తానండి. ఏమైనా మీకు టిప్స్ కావాలన్నా, హెల్త్ టిప్స్ కానీ ఏదైనా సరే కామెంట్ చేయండి అబ్బా! నేను మీ ముందుకైతే ప్రతిదీ తీసుకొస్తాను. నాకు తెలిసినవి అన్నీ కూడా మీకు చెప్తానండి. టిప్స్, హెల్త్ టిప్సే కాదు, బ్యూటీ టిప్సే కాదు, హెయిర్ టిప్సే కాదు, మొత్తం అన్నీ మన ఛానల్‌లోకి అన్నీ తీసుకొస్తాను. మిషన్ గురించి అయినా తెలుసుకోవాలి అన్నా ఏదైనా సరే కామెంట్ చేయండి అబ్బా! ప్రతిదీ మీ ముందుకైతే తీసుకొస్తాను. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే సైడు నేను అది ఎంతవరకు స్టిచ్ చేయాలి, ఎక్కడి వరకు ఏంటి అని చెప్పేసి నేను ఇట్లా చూసుకుంటానన్నమాట. దాన్ని బట్టి నేను కుట్టుకుంటాను. వీళ్ళేంటంటే ముందుగానే గీతలు పెట్టుకొని తెచ్చుకుంటారనమాట వీళ్ళు. మనకు తెచ్చేది తక్కువ. బయటివేం కుట్టనండి. ఎప్పుడన్నా ఎవరైనా తెస్తే ఇంక సర్లే వచ్చిందెందుకు పాటడం అని చెప్పేసి ఏదో అట్లా కుడతాను. నా అంతట నేనే ఒక 10 డేస్ వెళ్ళి నేర్చుకున్నానేమోనండి. మొత్తం అంతా యూట్యూబ్‌లో చూసుకుని టైపింగ్ మొత్తం అంతా యూట్యూబ్‌లో వీడియోస్ చూసుకుంటూ ఎట్లా కట్ చేయాలి, ఏంటి అన్నది కూడా డ్రెస్‌లు ఏంటి, బ్లౌజ్ మోడల్స్ ఏంటి ఇవన్నీ కూడా నేను యూట్యూబ్‌లో చూసే కుట్టుకుంటానండి. చాలా ఈజీగా అయితే నేర్చుకోవచ్చు. మీరు కొంచెం ఇంట్రెస్ట్ పెడితే మనం చేయగలం ఈ పని అని చెప్పేసి మీరు అనుకున్నట్లయితే ఈజీగానే నేర్చుకోవచ్చండి టైలరింగు. బయటివి కుట్టకపోయినా సరే మన ఇంట్లో మనం కుట్టుకుంటే చాలండి. నాకైతే ఇది అనిపిస్తది. బయటవేమో తెలీదు గానీ మన ఇంట్లో మనం కుట్టుకుంటే మన చేతితో మనం కుట్టుకున్నా ఎలా ఉన్నా ఓకే అనిపిస్తది. అదే బయట వాళ్ళకిచ్చి కుట్టించమంటే అయ్యో! వాళ్ళు ఇలా కుట్టారు నాశనం చేస్తారు ఇన్న మాటొస్తది. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే నేను సైడ్ కుట్లయితే మొత్తం ప్రతి ఒక్క డ్రెస్ అయితే వేస్తానండి. ఒక 6 ఎన్నో డ్రెస్సులు తెచ్చారు టాప్స్. అలాగే షర్టులు కూడా తెచ్చారండి. ఒక 3 షర్టులు అవి కూడా సైడ్ కుట్లు ఏయమని తెచ్చారు. వీళ్ళేంటంటే ఉండేది సన్నంగా ఉంటారు. డబుల్ ఎక్సెల్ ఇలా ఈ సైజులో తీసుకుంటారనమాట. అట్లా వేసిన డ్రెస్సులు ఏంటంటే అంత పర్ఫెక్ట్‌గా ఫిట్‌నెస్ అనిపించదు. మరి వీళ్ళు ఎట్లా ఉన్నా ఇంక ఏసేసుకుంటారు. వీళ్ళకి నచ్చిందంటే త్రిబుల్ ఎక్స్‌లో కూడా తీసేసుకుంటారనమాట. అంత సైజువి మనం చాలా చిన్నగా చూడండి ఎంత సన్నగానో చాలా కుట్టేసానండి. ఒక 2 ఇంచులు, 3 ఇంచులు కూడా వేసిన డ్రెస్సులున్నాయి. ఈ సైజుకి రావాలి అంటే. చూస్తున్నారు కదా! ఈ విధంగా మొత్తం డ్రెస్సులన్నీ కూడా సైడ్ కుట్లు అన్నది వేసేసాను. చూస్తున్నారు కదా! ఇలా అయితే మొత్తం అన్నీ కూడా డ్రెస్సులని ఇదే విధంగా నేను సైజులు అయితే చూసుకొని ఇలా సైడ్ కుట్లు అన్నది వేసేసానండి.
టైలరింగ్ కోసం ఏమైనా తెలుసుకోవాలి అంటే కామెంట్ చేయండి అబ్బా. నాకు తెలిసినవి కూడా నేను టిప్స్ ఏమైనా చెప్తాను మీకు. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అన్నది కూడా కామెంట్ చేయండి. ఈ విధంగా అయితే నేను స్టిచ్చింగ్ అనేది చేస్తాను. ఇవి ఇంకో టాప్ అనమాట. మొత్తం 6 టాప్స్ ఇచ్చారు సైడ్ కుట్లేయమని. ఇదే విధంగా మొత్తాన్ని కూడా స్టిచ్చింగ్ చేస్తానన్నమాట. మొత్తాన్ని కూడా స్టిచ్చింగ్ చేస్తాను. మీకు ఒక్కొక్క డ్రెస్ అయితే చూపిస్తాను. చూసేయండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయి? ఏ డ్రెస్ బాగుందో కూడా కామెంట్ చేయండి. కాటన్ అండి ఇవి. మెత్తగా స్మూత్‌గా బాగున్నాయి. ఇక్కడేంటంటే బట్ట బావుంటది. జైపూర్ నుంచి వస్తదనమాట క్లాత్. మనం చింపితే గాని చెరగవనమాట. అంతలా ఉంటది. క్వాలిటీ బావుంటది. కలర్ చేంజ్ అవ్వదు. బావుంటాయి ఇక్కడ క్లాత్ అయితే. కాటను చాలా బావుందనమాట. ఫ్యాబ్రిక్ బావుందబ్బా! తీసుకోవచ్చు. సమ్మర్‌లో ఏంటి ఎలాంటి సీజన్‌లో అయినా మనకి కంఫర్ట్ అనిపిస్తది కాటను. చూసేయండి ఒక్కొక్క టాప్ చూపిస్తాను. చూసేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా! ఒక్కొక్క డ్రెస్సు ఇట్లా మంచిగా ఉన్నాయి కదా! మీకు ఏది నచ్చిందో కూడా కామెంట్ చేయండి. వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ డ్రెస్ ఎలా ఉంది? ఇది వచ్చి బ్లూ కలరు. ఈ టాప్ ఎలా ఉందో కామెంట్ చేయండి. జీన్స్ మీదకి అది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది వైట్ అండ్ పింక్ కాంబినేషన్‌లో టాప్ అనమాట. ఇది కూడా జీన్స్ మీద బావుంటుంది. మంచి కామెంట్ బావుంది కదా! కలర్ కాంబినేషన్ అది కూడా. మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే బాగున్నాయి. కాటన్ కాబట్టి నచ్చాయండి మొత్తం అన్నీ కూడా. వీళ్ళు కలర్ కాంబినేషన్ కూడా బావుంది. మంచిగానే సెలెక్ట్ చేసుకున్నారు. ఫ్రెండ్స్ ఇవన్నీ చూపించాను కదా! మీకు ఇందులో ఏ డ్రెస్ అయితే నచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ప్లీజ్ షేర్, లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.